అంబటి రాంబాబు రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఏం చేసేవారు? ఆయన మొదట రాజకీయ నాయకుడు. బతకడానికి ఏమైనా వ్యాపారాలు చేస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మంత్రి అయ్యారు. ఇంతవరకు ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆయన ప్రెస్ మీట్లు చూస్తే, ఆ వాచకం, ఆ అభినయం అన్నీ పరిశీలిస్తే అన్ని వేరియేషన్స్ చూపించడం నటుల వల్లే సాధ్యమవుతుంది అనుకోని వారు ఉండరు. ఆయనకు సినిమా ఇండస్ట్రీలో సన్నిహితులు ఉన్నారని చాలామందికి తెలుసు. జీవిత రాజశేఖర్లు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి, తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరడానికి అంబటి రాంబాబే కారణమని చాలాసార్లు చెప్పారు. అంతవరకు బాగానే ఉన్నా అంబటి రాంబాబు కూడా సినీ పరిశ్రమలోని వ్యక్తే అని చాలామందికి తెలియదు, చెప్పినా నమ్మలేరు కూడా. అంబటి రాంబాబు కూడా కళాకారుడే. ఆయనకు సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన నటుడు కూడా. ఏ సినిమాలో నటించారో, ఏ సీరియల్స్లో నటించారో చాలామందికి తెలియదు. కానీ ఆయన నటించిన కొన్ని సీన్స్ తాలూకా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే అవి ఇప్పటివి కాదు, ఆయన వయసులో ఉన్నప్పటివి. కాస్త పట్టి చూస్తేనే కానీ అవి అంబటి రాంబాబు ఫోటోలని అర్థం చేసుకోలేం. ఎందుకంటే మేకప్లో కూడా ఉన్నారు మరి. అంబటి రాంబాబు కళాకారుడేనని ఈ ఫోటోలతో మరోసారి నిరూపితమైంది. ఆయన తన వయసులో ఉన్నప్పుడు సినిమాలు, సీరియల్స్లో నటించారేమో ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు మరి. ఇలాంటి వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చిన తర్వాతనే అంబటి రాంబాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎన్ని సినిమాల్లో నటించారు, ఏ సినిమాల్లో నటించారు అనేది. బహుశా అవి విడుదలై ఉండకపోవచ్చని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే విడుదలైతే ఎలాగోలా తెలిసిపోయేవి కదా అనే లాజిక్ కూడా ఇప్పుడు నడుస్తోంది.